ఇక్కడ చూస్తా ఉన్నా, అది ఆగినప్పుడు నాకు చెప్పండి. మంచిది. క్రీస్తు శిలువ ధ్యానాలలో మనం లాస్ట్ వీక్లో నేను చెప్పిన మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని కదా, నశించే వాళ్ళకి వెర్రితనంగా ఉంటుందంట. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని అర్థం. ఈరోజు ధ్యానాంశంగా సిలువను గురించిన వార్త. సిలువ ఎందుకు ఆయన సిలువను ఎక్కవలసి వచ్చిందో కొద్ది మాటలు మనం ధ్యానించుకుంటాం. వాటిలో ఒకటి మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువు. 7వ వచనం వరకు చదువు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయములలోనికి పంపిన. కాబట్టి మీరిక దాసులు కాక కుమారుడవైతే దేవుని ద్వారా చాలా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను అధిరోహించడానికి గల కారణం, సిలువలో ఆయన బలి అవటానికి గల కారణం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సిలువలో తన త్యాగమును యాగమైనందున క్రయధనముగా తన ప్రాణం ఇచ్చి సిలువలో తాను మరణించినందువలన మనలను, దాసులమైన మనలను కుమారులుగా చేసుకోవటానికి. ఈ రోజున దాసులు కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం ఆయన సిలువను భరించడానికి, సహించడానికి, సిలువను ఎక్కటానికి, సిలువలో తన ప్రాణం ఇవ్వటానికి గల కారణం, మనమట దాసులుగా అమ్మబడ్డామట. ఈ దాసులుగా అమ్మబడిన వ్యక్తిని ఏం చేయటానికి, మరలా క్రయధనముగా క్రయం చెల్లించి కుమారుడుగా స్వీకరించడానికి, కొనటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడంట కాలము సంపూర్ణమైనప్పుడంట ఆయన తన కుమారుణ్ణి పంపాడు. ఎవరిని పంపాడు? ఎవరు? తండ్రి అయిన దేవుడు ప్రభువారైన క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభువారిని తన కుమారుని లోకానికి పంపాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. మన మధ్య నివసించడమే కాకుండా 33.5 సంవత్సరాలు మానవుడు జయించలేని వాటిని జయించి చూపించాడు. ఎలా జయించాలో నేర్పాడు. మానవుడు శరీరాశను, నేత్రాశను, జీవబుణ డంబాన్ని జయించలేక ఓడిపోతున్నాడు. శరీరాశ అంటే మీకు తెలిసిందే కదా,
శరీరానికి ఉన్నటువంటి ఆశలన్నీ. నేత్రాశ అంటే, నేత్రం అంటే కన్ను, కంటికి ఉన్నటువంటి ఆశ. మూడోది జీవపు డంబం అంటే జీవానికి ఉన్నటువంటి డంబం. మన బ్రతుకులో డంబము అంటే గర్వము అని అర్థం, అహంకారం. ఇక శరీరాశ, నేత్రాశ. నేత్రాశ అంటే సంపాదించుకునేది, డబ్బు సంపాదించుకొని, ధనధాన్యాలు సంపాదించుకొని, వెండి బంగారాలు సంపాదించి, ఇల్లు వాకిలు సంపాదించుకొని, లోకాన్ని మొత్తాన్ని సంపాదించుకున్న తర్వాత ఏమొస్తుందంటే జీవపు డంబం వస్తుంది. ఏమొస్తుంది? ఇంకా నాకేమి కొదువా అంటాడు కదా. ఆయన ఏమంటున్నాడు? నాకేమి, నా ప్రాణమా నాకు విస్తారమైన ఆస్తి కూర్చోబడింది, ఇక తినుము త్రాగుము సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇక భయం లేదు అతనికి, ఎందుకంటే ధనవంతుడయ్యాడు కాబట్టి ఇక భయం లేకుండా ప్రాణంతో చెప్పుకుంటున్నా, నా ప్రాణమా. లూకాసు వార్తలో చూడండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకుంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. చాలు. ఏమనుకున్నాడు? విస్తారమైన ఆస్తి వచ్చినందువల్ల ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఆస్తి వస్తే ఏం చెప్పుకుంటుంది ప్రాణం? అబ్బా ఎంజాయ్, నా ప్రాణమా ఎంజాయ్ చేయి. ఆరోగ్యం ఉంది, ఎంజాయ్. ధనం ఉంది, ఎంజాయ్. హ్యాపీ, సంతోషించు, సుఖించు. కాబట్టి ధనధాన్యాలు, భోగభాగ్యాలు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు వచ్చిన తర్వాత వాడి జీవితంలో వచ్చేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే జీవపు డంబము వస్తుంది. ఏమొస్తుంది? కొంచెం ఉంటేనే అరిటాకంట, అరిటాక ఊడాక. మీకు రావా సామెతలు? అన్ని ఉన్న ఆకేమో, లేనాకేమో కొద్దిగా ఉన్న. ఆ టైపుగా మనకున్నదే జీవం ఇంత బెత్తడంత, మన ఆయుష్కాలం బెత్తడంత. మన ఆయుష్ నీటి మీద బుడగ లాంటిది, మన ఆయుష్ దాటిపో నీడ లాంటిదంట. ఎంతసేపు ఉంటుంది నీడ? నీటి మీద బుడగ ఎంతసేపు? జస్ట్ మినిట్, ఒక సెకండ్ కనిపించదు. అంతలో ఉండి ఇంతలో మాయమే. దీనికే మనిషి కొంచెం దేవుడిస్తే అతిశయిస్తాం, గర్వం, జీవపడం. ఈ మూడింటిని జయించలేకపోతున్నాడు మనిషి. వేటేంటి చెప్పండి? ఒకటి శరీరాశ, నేత్రాశ. యోహాను సువార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. తర్వాత చదువుకోండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడం, ఇవి తండ్రి వలన కలిగినవి, పుట్టినవి కావు. తీసారా? చదువు. ప్రేమింపకుడి, ప్రేమించిన యెడల ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము ఎవరి వల్ల వచ్చినవి కావండి? తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ మూడింటిని మానవుడు జయించలేకపోతున్నాడు. కాబట్టి వీటిల్లో ఓడిపోతున్నాడు. శరీరాశలో ఓడిపోతున్నాడు, నేత్రాశలో ఓడిపోతున్నాడు, జీవపు డంబములో ఓడిపోతున్నాడు. అర్థమైందా? శరీరాశలో బలవంతుడైన సంస్థనే ఓడిపోయాడు. శరీరాశలో బలవంతుడైన జ్ఞానవంతుడైన
భూలోకంలో జ్ఞాని అనిపించుకున్నాడు. ఇలాంటి జ్ఞాని ఉండడు, ఇలాంటి మనిషి ఉండడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు సొలొమోను మహారాజు. సొలొమోను శరీరాశల్లో ఓడిపోయాడు. దావీదు అంతటి వాడే శరీర కోరికలకు ఓడిపోయాడు. ఆదాము శరీరాశకే ఓడిపోయాడు. శరీరాశ కదా, పండు కూడా ఆకలి. శరీరాశ అంటే మెయిన్ ఆకలి. పండు వద్దంటే తిన్నాడు, తినవద్దన్న ఫలాన్ని మనం కూడా ఏది తినవద్దని దేవుడు చెప్పాడు, ఏది చేయవద్దని దేవుడు చెప్పాడు, దాన్ని చేయకుండా ఉంటే మనకు క్షేమం. శాపం రాదు, కరువు రాదు, ఖడ్గం రాదు, మరణం రాదు, వేదన రాదు, బాధలు రాదు, దుఃఖము రాదు. దేవునికి స్తోత్రం. నిత్యము జీవమే ఉంటది. ఏదేని తోటలో ఉన్న నిత్యము జీవితము, నిత్య జీవము, నిత్యమైనటువంటి స్థితి, ఇటర్నల్ లైఫ్, నిత్యము జీవించే జీవితం ఉంటది. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, కరువు ఉండదు, రోగం ఉండదు. నీవు దేవుని మాట వింటే, చేయవద్దన్నది చేయకుండా ఉంటే, తినవద్దన్నది తినకుండా ఉంటే, చక్కగా నడవమని చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే నిత్యము జీవించే జీవితం అనుభవిస్తాం. దేవుని మాట వినకపోతేనే మనకు వచ్చే కష్టాలు. అవునా కదా? 6 రోజులు పని చేసుకోండి, 7 రోజులు కూడా ఇవ్వండి. 7 రోజులు కూడా మనం ఎప్పుడు లాస్ట్ వచ్చి ఏంది పాస్టర్ ఇంత టైం అంటున్నారు. స్తోత్రం. సరే, ఏమైనా దేవుని మాట శ్రద్ధగా విందాం. దేవుని మాట క్రమము కలిగి నడుచుకోండి. దేవుని టైం, క్రమశిక్షణ దేవునికి చాలా అవసరం. క్రమశిక్షణ లేకుండా నీవు దేవుని రాజ్యానికి చేరలేవు. ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత వాక్యము చెప్పినా జాగ్రత్తగా ఉన్నావు. కాబట్టి దేవుని మాట వినుట మనకు శ్రేయస్కరం. కాబట్టి ఆదాము కూడా శరీరాశ ఆహారానికి ఓడిపోయాడు. ఇది ఎవరమ్మా, ఎక్కడ తీసుకొచ్చావు, ఇది అడగలేకపోయాడు. దేవుడు చెప్పాడు ఈ ఫలము తినవద్దన్నాడు. ఆ ఫలమే అవ్వ తీసుకొచ్చినప్పుడు ఇది దేవుడు తినవద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అడగలేకపోయాడు. ఆమెను గద్దించలేకపోయాడు. ఈ రోజున కూడా ఈ గద్దింపు లేకనే సంఘాలు గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, అధికారులు గాని, యజమానులు గాని, లేకపోతే పెద్దలు గాని ఎవరు కూడా దేవునికి మాట వినలేకపోతున్నారు. గద్దింపు మాట నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది దేవుని లేఖనాలు. దేవుని స్తోత్రం. తన కుమారునే గద్దిస్తాడంట, మిగిలిన వాళ్ళని గద్దించడు. కాబట్టి శరీరాశకి అందరూ ఓడిపోయారు. మానవుడు జయించలేంది శరీరాశ. కాబట్టి శరీరాశలో ఓడిపోతున్నారు. నేత్రాశ అంటే కంటికున్న ఆశ. చెప్పండి, చూసిందల్లా కావాలంటారు. బంగారం పెట్టుకుంది బాయ్ గారు, ఓ భర్త అజు ఎంత బాగా బంగారం పెట్టాడు, నువ్వేంది ఏంది? కంటికి కనబడినంత కావాలనుకోవటమే నేత్రాశ. ఆ బంగాళా చూడగానే ఏమయ్యో మనం కూడా కట్టుకుందామయ్యా, అప్పు చెయ్యి, ఈ అప్పులో తిప్పులు పడదాం. స్తోత్రం. ఆమె చీర బాగా కట్టిందని, మంచి చీర, కాస్ట్లీ చీర కట్టింది. నేను కూడా చూడంగానే చూస్తే చాలు కాల్ చేస్తాం. ఈ కన్ను చూసిందంటే చాలు, అబ్బా సినిమా అండి, అబ్బో చిన్నతనం మాకు మరి సినిమాలంటే బో పిచ్చి. 1/2 టికెట్లు ఉండే, టికెట్ పోయి ఒక టికెట్ 2 ఆటలు ఉండే. నేను 3 ఆటలు చూసి వస్తున్నా రోజు. స్తోత్రం చెప్పాను. సెలవులకు వచ్చింది కాడ 1 టికెట్ పోయి 2 ఆటలు వేస్తే నేను 3 ఆటలు చూసి వస్తాను. రాత్రి 10 మా నాన్న కర్ర పట్టుకొని చీకలు నడుచుకుంటూ వస్తున్నాడు. యాడికి పోయావురా? అబద్ధం. 1 సినిమా పోవడం తప్పు, 2వది మరలా ఆయన వస్తుంటే అంటాడేమో, కొడతాడేమోనని బుక్ కావాల్సి వచ్చింది. నాన్న హాస్టల్ దగ్గర పోయి బుక్ తెచ్చుకుంటాను పోయి వస్తున్నా. మరి ఏదో పుస్తకం అన్నాడు. సినిమా వచ్చి పోయి వచ్చేవాడికి పుస్తకం ఎక్కడ ఉంటుంది?
ఉంటుందా? అబద్ధం ఆడాను కానీ దొరికిపోయాను. బుక్ కోసం ఒక పుస్తకం కావాల్సి వచ్చింది నాన్న చదువుకోవడానికి, అది తీసుకురావడానికి పోయాను. మరి పుస్తకం ఎదురా అన్నాడు. ఇంకేం చెప్పాలి? దొరికిపోయాను. ఒక టికెట్ పోయి 3 ఆటలు. స్తోత్రం. కంటికి ఎంత చూసినా కన్నుగా తృప్తి కలగట్లేదు. ఎంత చూసినా కంటికి తృప్తి ఉంటలేదు. చూడలేదే మా పిల్లలతో నయం. మా కీర్తన రాత్రి 1 గంట దాకా చూస్తుంది సెల్. అట్లా నేర్పారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లే. పిల్లకి ఒకళ్ళ ఎఫెక్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ప్రార్థన చేసుకుంటున్నాను. ఏం చేస్తావు? తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటాయిగా, వీళ్ళకి సెల్ ఇవ్వడం, నువ్వు చూసుకోరని ఏడిపిస్తారని. ఆ పిల్ల సెల్ ఉంటేనే మెలకుండా ఉంటుంది, లేకపోతే ఇల్లంతా గందరగోళం. మనం చూస్తున్నాం కదా చర్చికి వస్తే ఏం చేస్తుంది కదా, చూడలేదా మా కీర్తన్ని? ఆ టైప్ అనమాట. ఈ గోడ పడలేక ఉదయమే వాళ్ళ అమ్మ ఎక్కడికి పోయింది, మా పాస్టర్ అమ్మ నేరు ఉన్నాం. నా పనులు నేను రెడీ అవుతున్నా ప్రార్థనకి. ఈమె ఆమె ఒళ్ళు నొప్పులతో మనసు పడుకుంటే వీళ్ళిద్దరు పోయి ఆ చెల్లెలకి తల మీద ఇటు నేను చూసాను. బాత్రూమ్లు ఇద్దరు కొట్లాడుకుంటారు, నిలుగుతుంటా ఏసు రక్తం వేసి చూసారా? ఇలా ఇవన్నీ బరలేక వాళ్ళు సెల్లుని అలవాటు చేశారు. ఇంకా మా కీర్తన అయితే ఇట్ అంటుంది. సెల్ అర్థమైంది ఇట్టంటే టకా 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 చూస్తా ఉందండి. అది పెట్టుకోవటం నవ్వుకోవటం. స్తోత్రం. ఊరి నాయన యేసయ్యా, ఈ పిల్లలు ఎడిక్ట్ అయిపోయారా, దయతో వీళ్ళని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అది పెట్టకపోతే ఒకటే ఏడుపు. మొన్న ఎవరు యూట్యూబ్ లో కూడా పెట్టారు, పిల్లలకు అలవాటు చేయొద్దు, అలవాటు చేస్తే అన్నం తినరు. పిల్లలు అన్నం తింటలా, కీర్తన అన్నం తింటలా, కళ్ళన్నీ లోపల పోయి కళ్ళు ఎర్రంగా అయినాయి. అది లేకపోతే నిద్రపోవట్ల, అది లేకపోతే తింటలేదు, అది లేకపోతే ఏడుస్తా ఉంది. చూసావా కంటికి ఎంత, చిన్న పిల్ల కంటికి ఎంత ఆశ. ఏముంది ఆ పిల్లకి ఏమన్నా అర్థం అవుద్దా? ఆయన వాళ్ళు నవ్వుకుంటుంటే ఈ పిల్ల నవ్వుకుంటుంది. అంత కంటికి ఎడిక్ట్ అయిపోతున్నారు మనుషులు. సీరియల్స్ వదిలిపెడుతున్నాయా? మరి నాయన చూసిందాక చూసింది, రేపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. ఈ రోజు అక్క రేపేమవుతుంది అక్క, ఇవాళ ఏమవుతుంది అక్క, చూడకపోతే ఏం జరిగింది అక్క